నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి. రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమా. స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ. పల్నాడు జిల్లాలో హత్య కలకలం. నడి రోడ్డుపై కత్తితో వ్యక్తిని నరికి చంపిన మరో యువకుడు. శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు మీడియాకు సీఎం వివరాలు వెల్లడిస్తారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన 5 ఏళ్లలో నమోదైన అక్రమ కేసులు, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, కోడికత్తి, వివేక హత్య కేసులు తదితర అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. బాగా ఇప్పటికే అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం, ఉచిత ఇసుక విధానం, విద్యుత్ రంగ సంక్షోభం వంటి వాటిపై చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన కొనసాగుతుందని, లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. వైఎస్ఆర్సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఏపీలో టీడీపీ నాయకులు దారుణాలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని చెప్పారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట అని తెలిపారు. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణకాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనుకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేస్తారని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో జరిగిన అవినీతి వల్లే నేడు ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక, కర్మాగార, బాయిలర్స్, వైద్య బీమా సేవల శాఖల మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. అనుభవం లేని అధికారులను నియమించి థర్డ్ పార్టీ చేతిలో సేఫ్టీ అటార్నీలు పెట్టి లంచాలు కొల్లగొడతమే నాడు ఫ్యాక్టరీలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నాయి. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుకపై వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని మండిపడ్డారు. గత 5 ఏళ్లు ఇసుక మాఫియాను గుప్పెట్లో పెట్టుకుని కోట్లు కొల్లగొట్టిన వ్యక్తి జగన్ అని, అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని విమర్శించారు. దాదాపు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వైసీపీ అరాచక పాలనలో రోడ్డున పడ్డారన్నారు. వైసీపీ పాలనలో ఇసుకలో 9,750 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని, ఆ పార్టీ అరాచక పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. ఖజానాను ఖాళీ చేసి ధాన్యం డబ్బులు కూడా చెల్లించకుండా రైతులను ఇబ్బంది పెట్టారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 కోట్ల రూపాయలు చెల్లించి రైతులను ఆదుకున్నామని మంత్రి చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారని, అబద్దాలతో అవగాహన లేని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యలపై జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వికాస సంస్థతో ద్వారంపూడి దోపిడీ గురించి అందరికీ తెలుసని అన్నారు. సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి మెగా డిఎస్సి విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, అన్నట్లుగానే మెగా డిఎస్సికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. అలాగే నిరుద్యోగ భృతికి తాము కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో హామీలు ఇచ్చిన విధంగానే ఉచిత ఇసుక అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది ఆయనకి అవగాహన లేనట్టుంది. గత ప్రభుత్వంలో 10 టన్నులని 50,000కి పైబడి అమ్ముకోవటం, అదేవిధంగా ఈ ఇసుక మాఫియా పూర్తిగా గుప్పిట్లో పెట్టుకుని భవన నిర్మాణ కార్మికులకి తీవ్ర అన్యాయం చేశారు. సుమారు 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు తిండి లేక, పనులు లేక అలమటించి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కూలిపోవటం వెనకాల ప్రథమ హస్తం ఉంది. ఎందుకంటే 30 లక్షల మంది పైబడి భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం 5 సంవత్సరాల నిమిత్తం
కనీసం 300 రోజులు కూడా పని లేకపోవడం, అంటే ఇసుకని అసలు బయటికి రానివ్వకుండా బంగారంలా భావించి గత ప్రభుత్వం పూర్తిగా వ్యాపారం మాఫియాకి అలవాటు పడ్డ ప్రభుత్వం 30 లక్షల మంది ఇంటూ నలుగురు వేసుకున్న 1 కోటి చిల్లర మంది ఎవరు కూడా వైసీపీ ప్రభుత్వానికి నమ్మక ఓట్లు వేయకపోవటం వల్ల ఈ ప్రభుత్వం ప్రధాన కారణం అని భవన నిర్మాణ కార్మికులు ప్రధాన కారణం అని మనం చెప్పుకోవచ్చు. సెంట్రల్ 63వ డివిజన్ రాజీవ్ నగర్లో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమాన్ని పరిశీలించి వృద్ధుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలుగు తల్లి పార్కును పరిశీలించి త్వరితగతిన అభివృద్ధి చేయాలని, పరిసరాలను బాగు చేయాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అవసరమైన వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లబ్బో వైకుంఠపురం, దుర్గా, బత్తులకొండ, కాశీ, కోల, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండి డివిజన్లు పర్యటించి ఆ డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసేవాళ్ళం. కాబట్టి ప్రజలకి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉండే, ప్రజల ఇబ్బందులు అనేది ఎమ్మెల్యేకి తెలిసాయి. గత 5 సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే తిరిగినటువంటి పాపాన పోలా, ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాన పోలా. దానికి పర్యవసనం ఏంటో, ప్రజల ఆగ్రహం ఏంటో మన ఎన్నికల్లో చూశారు. ఇప్పుడు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మళ్ళా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రజల్లో, ఆ రోజు అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉన్నాం, ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రజల్లోకి వచ్చాం. ఏదో ఒక డివిజన్ ప్రతిరోజు పర్యటించి ఆ డివిజన్లో సమస్యలు, ఆ డివిజన్లో ప్రజలతో మమేకమై మా డివిజన్ పార్టీ నాయకత్వం కానీ, మా కార్పొరేటర్లు కానీ, మేము కానీ, మా మాజీ కార్పొరేటర్లు కానీ అందరం కూడా నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. అట్లా పరిష్కారానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాం. అధికార గణం కూడా మా వెనకాల వచ్చి మరి అందరూ కూడా సమస్యలు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే. ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలు ఇళ్లల్లో కూర్చొని కాకుండా ప్రజల్లోకి వచ్చి తెలుసుకుని పరిష్కరించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. దాన్ని మళ్ళా కొనసాగిస్తూ ఉన్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. బుధవారం విశాఖలో ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రోజుకో దారుణం జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, ముచ్చుమరిలో బాలిక అదృశ్యమై 12 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ బాలిక మృతదేహాన్ని కనిపెట్టకపోవడం దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, దర్యాప్తు సక్రమంగా జరగాలన్నారు. వీటన్నిటిపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని వరదు కళ్యాణి ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా బుల్డోజర్ సంస్కృతి, బుల్డోజర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా బిల్డింగ్స్ని కొట్టడం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. మరి ఆడపిల్లల్ని ఎంత దారుణంగా హత్యలు, అత్యాచారాలు చేస్తున్న వాళ్ళ మీద ఈ బుల్డోజర్స్ని ఎందుకు ఉపయోగించడం లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. పల్నాడులో మరోసారి హింస చెలరేగింది. నడి రోడ్డుపై యువకుడిని దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన బుధవారం రాత్రి వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్లో చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ పట్టణంలోని పెద్ద మసీదు వద్ద నివాసం ఉంటున్న షేక్ రషీద్ మార్కపురం రోడ్లోని పాతకారు బిల్డింగ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం 8 గంటల సమయంలో రషీద్ దుకాణం వద్దకు రాగా అప్పటికే అక్కడ కాపు కాసిన షేక్ జిలానీ అనే యువకుడు రషీద్పై కొబ్బరి బోండాల కత్తితో అత్యంత కిరాతకంగా పాశవికంగా దాడి చేశాడు. తొలుత కుడి చేయి నరికాడు. వద్దు నన్ను చంపొద్దంటూ రషీద్ భయంతో వేడుకుంటుండగా మరో చేతిని కూడా నరికేశాడు. ఆ తర్వాత తలపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ సాంబశివరావు సంఘటన స్థలానికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న రషీద్ను హుటాహుటిన ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తుండగానే రషీద్ మృతి చెందాడు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హతుడు, నిందితుడు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో పట్టణంలో ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. తొలి ఏకాదశి తిరునాళ్లు కావడంతో ప్రధాన రహదారుల్లో ప్రజలతో సందడిగా ఉన్న సమయంలోనే ఈ హత్య జరగడం, హత్య జరుగుతున్న సంఘటన వీడియోలు తీయడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. రక్తపు మడుగులో దృశ్యాలను చూసిన ప్రజలు గగుర్పాటుకు గురయ్యారు. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు రషీద్, నిందితుడు జిలానీ మధ్య కొంతకాలం నుంచి వివాదం ఉందని వెల్లడించారు. వ్యక్తిగత కక్షతోనే హత్య జరిగిందని ఎస్పీ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాము. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అల్పపీడనం ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు, ఎల్లుండు రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ నెంబర్ 1070-112-1800-4250-101 ఏర్పాటు చేసింది. వర్షాల ప్రభావం దృష్ట్యా అత్యవసర పరిస్థితిలో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం కొరకు అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. మొహరం పండుగను విజయవాడ పంజా సెంటర్లో స్థానిక ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సూఫీ గురు ప్రముఖుల జనాబ్ నజీరుద్దీన్ బాబా ఆధ్వర్యంలో మొహరం పండుగను పురస్కరించుకొని షర్బత్ పంపిణీ చేశారు. కుల మతాలకు అతీతంగా అందరికీ షర్బత్ పంపిణీ చేశారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మత సామరస్యానికి మొహరం ప్రతీక అని అన్నారు. ప్రజలందరికీ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. మొహరం సందర్భంగా నజీర్ బాబా గారు తరపున షర్బత్ పంచారు. ఇది ఫాతిహా ఇమామ్ అలీ మఖామ్ ఇమామ్ హుసైన్ అలైహిస్సలాం రజియల్లాహు తఆలా అన్హు షహాదత్ పొందిన రోజు. ఈరోజు యౌమ ఆషూరా అంటాం దాన్ని. ఇది చాలా ముఖ్యమైన రోజు ఈరోజు. కావున మేము ముస్లిమ్స్ ఆయన్ని గుర్తు చేస్తూ వాళ్ళ సాక్రిఫైను మేము గుర్తు చేస్తూ ఈ లంగర్ కూడా చేస్తాం, शरबत गुड़ा पंचता हूँ। ये इसको यौम आशूरा कहा जाता है। इस दिन हज़रत इमाम हुसैन अलैहिस्सलाम और आपके पूरे साथियाँ करबला में
शहीद कर दिए गए और इस मुनासिबत से हम फातिहा दिलाते हैं, लंगर भी करते हैं और शरबत भी तकसीम करते हैं। ये तकरीब का इनेकाद ये तकरीब जो है सैयद मोहम्मद नज़ीरुद्दीन चिश्ती उल क़ादरी उर्फ नज़ीर बाबा की तरफ से की गई थी। విశాఖలోని సీతమ్మ దారిలో భర్తకు దేహశుద్ధి చేసింది ఓ భార్య. తన భర్త వేరే అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తుండటంతో ఆమె ఈ పని చేసింది. విశాఖకు చెందిన యువకుడు యువతి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఆమె అంటే ఆ యువకుడు ఇష్టాన్ని చూపటం లేదు. స్పాలో మరో అమ్మాయిని పరిచయం చేసుకుని ఆమెతో గడుపుతున్నాడు విశాఖకు చెందిన యువకుడు. ఆమె మీద మోజుతో విలువైన బహుమతులు కొనిస్తున్నాడు. ఆమెతోనే పార్కులు, బీచ్లు, హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్యకు దూరంగా ఉంటున్నారు. తన భర్త తనకు దూరం కావడానికి కారణం అతడు మరో అమ్మాయితో చెట్టపాటాలేసుకుని తిరుగుతుండడమేనని గ్రహించింది ఆ భార్య. తాజాగా తన భర్త మరో అమ్మాయి గదిలో ఉండడంతో అక్కడికి బంధువులతో కలిసి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన బండారాన్ని బయటపెట్టినందుకు వణికిపోయాడు భర్త. అందరి ముందు భర్తను కొట్టేసి బుద్ధి చెప్పింది భార్య. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ కసాయి తల్లి తన కొడుకును ఘోరంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిడ్డపై పిడిగుద్దులు గుద్దుతూ గొంతు పిసుకుతూ ఆ తల్లి క్రూరంగా ప్రవర్తించింది. అయితే ఇది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జరిగినట్లు నెటిజన్లు ట్వీట్స్ చేస్తూ అక్కడ పోలీసులకు ట్యాగ్ చేస్తున్నారు. ఎంత కోపం ఉన్నప్పటికీ ఓ తల్లి ఇంతలా బిడ్డను కొట్టలేదని, ఇలాంటి కసాయి తల్లిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు. నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్న మాజీ ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని కేంద్ర పెద్దలకు విజ్ఞప్తి. రాజీవ్ నగర్లో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే బోండా ఉమ. స్థానిక సమస్యలను నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ. పల్నాడు జిల్లాలో హత్య కలకలం. నడి రోడ్డుపై కత్తితో వ్యక్తిని నరికి చంపిన మరో యువకుడు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.